హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుష్దేవ్ వైబ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప 2 నిర్మాతల బలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన పుష్ప 2 గత కొంతకాలంగా నెగిటివ్ విషయాలతోనే వార్తల్లోకి వస్తుంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు రిలీజ్ డేట్ వాయిదా వేసిన సంగతి తెలిసింది. అయితే ఆ తర్వాత కూడా అనుకున్నంత వేగంగా చిత్రీకరణ జరగడం లేదని, డిసెంబర్ 6 డేట్ కూడా అందుకోవడం కష్టమేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చకచకా షూటింగ్ జరగాల్సిన టైంలో దర్శకుడు సుకుమార్ అమెరికాకు వెళ్ళిపోవడం, మరోవైపు అల్లు అర్జున్ ఏమో గడ్డం తీసేసి ఫ్యామిలీతో వెకేషన్కి బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. ఇది దర్శకుడు హీరో మధ్య విభేదాలకు సూచికలా కనిపించింది. ఇంకో నెల రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టకపోతే సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కావడం కష్టమే. ఇలాంటి టైంలో ఇలా జరగడం షాకింగే అని చెప్పాలి. పుష్ప 2 చిత్రీకరణ ఇంకా 20% మిగిలి ఉన్నట్లు టీం చెప్తుంది. ఇలాంటి టైంలో సుకుమార్ వేగం చూపించకపోవడం, ఎంతకీ ఈ సినిమా పూర్తి కాకపోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఈ నేపథ్యంలో షూట్ బ్రేక్ పడడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనాంశంగా మారింది. అయితే సమస్య ప్రధానంగా దర్శకుడు సుకుమార్తో కాగా, బన్నీ ఏమో నిర్మాతల మీద తన అసహనాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ మీద ఇప్పటికే పలుమార్లు గట్టిగా అరిచిన బన్నీ చివరికి అసహనంతో గడ్డం తీసేసి వెకేషన్కు వెళ్ళిపోయాడు. గడ్డం లేకుంటే సినిమాలో కంటిన్యూ సీన్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. మళ్ళీ షూట్ ప్లాన్ చేసుకున్న బన్నీ మీద సీన్లు తీయడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఎలా మేనేజ్ చేస్తారన్నది అర్థం కాని విషయం. బన్నీ అసహనాన్ని చూసి సుకుమార్ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే, ఆయన కూడా నిర్మాతల మీద తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారట. ఇలా ప్రెజర్ చేస్తే అవుట్పుట్ దెబ్బతినే అవకాశం అయితే ఉంది. మెడ మీద కత్తి పెట్టి పని చేయించలేరని అంటున్నారట. అసలే చిత్రీకరణ విపరీతమైన జాప్యం జరగడం వల్ల, ఆగస్టు 15 నుంచి సినిమా వాయిదా వేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు దర్శకుడు హీరో తీరుతో వాళ్ళు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ అడ్డంకులన్నీ దాటి పుష్ప 2 త్వరగా పూర్తయ్యి డిసెంబర్ 6కైన ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో అన్నది చూడాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.